భయ్యా ఎలా ఉంది సినిమా? భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా కిస్మత్ సినిమా. ఆ స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, బీజిఎం గానీ సాగు కొట్టాడు భయ్యా డైరెక్టర్ అని చెప్పాలంటే. డైరెక్టర్ శ్రీనాథ్ గారు మీకు శతకోటి వందనాలు సార్. ఏమన్నా సినిమా తీసారు అసలు. ఒక ట్విస్ట్, ఆ ఎలివేషన్ లో, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ లో, ఆ బీజిఎం లో అమ్మమ్మ ఫెంటాస్టిక్ ఉంది భయ్యా. ఇటువంటి సినిమాలు ఎన్నో సంవత్సరాలకు గానీ, ఎన్నో నామాలు, ఎన్నో వ్రతాలు చేస్తా కానీ ఇటువంటి సినిమా రాదు భయ్యా. అటువంటి సినిమా ఏమైనా ఉందంటే కిస్మత్ భయ్యా. సో ప్రతి ఒక్కరండి మీ కిస్మత్ అయితే చేంజ్ అవుతుంది భయ్యా. ప్రొడ్యూసర్ కి కిస్మత్ ఉందా? పైసలు వస్తాయా? ప్రొడ్యూసర్ గారు చెప్తున్నానండి, ప్రొడ్యూసర్ రాజు గారు ఈ సినిమాతో డబ్బులు బాగా సంపాదించుకుంటారండి. ఏమన్నా తీసారండి. ప్రతి ఒక్క సీన్ హైలైట్ అండి. ప్రతి ఒక్క సీన్ హైలైట్. ఒకటి చెప్తాను, ఈ సినిమాతో ప్రొడ్యూసర్ బాగా డబ్బులు సంపాదించుకుంటారండి. అసలు ఎన్ని ట్విస్టులు అండి. ఒక మ్యాడ్, ఒక జాతిరత్నాలు ఎన్ని సినిమాలు అయితే చూసామో వాటన్నిటి సినిమా మించిన సినిమా ఏ సినిమా ఉందంటే అది కిస్మత్ అండి. మిక్సింగ్ అండి. అంటే ఈ మ్యాడ్ పని చేయదు, జాతిరత్నాలు పని చేయదండి ఈ సినిమాలతోనే. దాంతో పాటు ఏంటంటే సురేష్ బాబు గారు ప్రొడక్షన్స్, ఆయన గురించి మనం ఎంత చెప్తామండి. ఇటువంటి సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుందంటే అది ఎంత మంచి సినిమా అంటారు, ఏమంటారు. సూపర్ అండి. ముగ్గురు క్యారెక్టర్లు, అభినవ్ గారు రావచ్చు, లేదంటే మన అవసరాల శ్రీనివాస్ గారు రావచ్చు. ప్రతి ఒక్కడు చించి పడదండి సినిమా చెప్పాలంటే. సో ప్రతి ఒక్కరు రండి. ఇటువంటి సినిమా ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటారు, ఏడుతారు, ఒక మధ్య చిన్న ఎమోషన్ కూడా కలుగుతుంది. కామెడీ మాత్రం బాగా పండించాడు. సినిమాని అయితే చూడండి, మైండ్ అండి. అజయ్ ఘోష్ గారు మనం ఆల్రెడీ మన అతని ప్రీవియస్ మూవీస్ అయితే చూసామండి. ఆ సినిమాతో ఈ సినిమా పోల్చుకుంటే ఫెంటాస్టిక్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు మళ్ళీ కోరుకున్నాను, కిస్మత్ సినిమా చూడండి, మీ కిస్మత్ మార్చుకుంటారండి డెఫినెట్లీ. అంబాజీపేట సినిమా అంబాజీపేట ఆల్రెడీ నైట్